హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి అంశం ఏంటి అని అంటే వర్గీకరణ అనేది సామాజిక న్యాయం కాదు అని చెప్పేసి మాల సంబంధించినటువంటి కులాల వాళ్ళు చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు సంబంధించిన విషయంలో మళ్ళీ ఒకసారి దాన్ని చూడాలి, ఇది ఏంది, ఇది కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అయితే వర్గీకరణ అనేది సామాజిక న్యాయము, ఇది వర్గీకరణ పోరాటము ఫలం లభించింది అనే కోణంలో మళ్ళీ ఎందుకు ఈ అంశాలన్నీ తెర మీదకి వస్తున్నాయి, ఏం జరుగుతుంది, మరి వర్గీకరణను అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందా, అది సాధ్యమవుతుందా కాదా, సుప్రీంకోర్టు మళ్ళీ వేసేటువంటి పిటిషన్లను లెక్కలోకి తీసుకుంటుందా తీసుకోదా, ఈ 5 బెంచ్ పిటిషన్ నుండి 7 బెంచ్ లేదంటే 11 బెంచ్కి పోతే వాళ్ళు ఏమని తీర్పించడానికి అవకాశం అనేది, ఒకవేళ ఆ పిటిషన్ ఓకే చేసినా కూడా మరి ఇప్పుడు రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పును మళ్ళీ ఆపుతారా, ఇవన్నీ ఏం జరుగుతుంది ఏందనే విషయంలో మనతో చర్చించడం కోసం బత్తుల రాంప్రసాద్ అన్న ఉన్నాడు. మరి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. జేబీ గారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు మీకు ఫోన్ చేసిన మేము ఢిల్లీలో ఉన్నాం అని చెప్పారు. సుప్రీంకోర్టులోనే ఉంటుంది. సుప్రీంకోర్టులో ఉన్నారా? అంటే మాల మాదిగ అనేది సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టేది అంటే ఈ రిజర్వేషన్కి సంబంధించిన వర్గీకరణ అనేది దాన్ని చాలామంది ఇది సామాజిక న్యాయమే అని చెప్పేసి అంటున్నారు. కానీ మీరు మాత్రం ఇది సామాజిక న్యాయం కాదంటున్నారు. ఎందుకు సామాజిక న్యాయం కాదనుకుంటారు మీరు? ఇది సామాజిక న్యాయం అసలే కాదు. ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధంగా వచ్చిన తీర్పు. న్యాచురల్గా అది సామాజిక న్యాయం ఉండదు కాదు. ఎవరెన్ని కథలు చెప్పినా, ఎంత పాస్గా చెప్పినా రాజ్యాంగ వ్యతిరేక వచ్చిన ఏది కూడా అది సామాజిక న్యాయం. అంటే రాజ్యాంగ వ్యతిరేకం అని మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు రాజ్యాంగానికి లోబడి మీరు 16th ఆర్టికల్ పట్టుకొని మీరు చేసుకోవచ్చు రాష్ట్రాల పరిధిలో అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కదా. మరి మీరు ఎట్లా అంటారు? అది ఎట్లా రాజ్యాంగబద్ధంగా కాదంటున్నామంటే ఎస్సీ ఎస్టీలకు ఆర్టికల్ 341, 342 ఉన్నాయి. వీళ్ళకు రిజర్వేషన్ ప్రాతిపదిక అంటరానితనం షెడ్యూల్ కులాలకు. దీంట్లో ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే అందరూ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత 16(4) ఎప్పుడైతే మండల్ కమిషన్ వచ్చిందో అప్పుడు బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. మా ఎస్సీలకు షెడ్యూల్ కులాలకు ఉద్యోగాల రిజర్వేషన్ 1935లో వచ్చింది మాకు. ఓకే. బ్రిటిష్ ఏదో ఇండియా యాక్ట్ ఉండేదో అప్పుడే మాకు రిజర్వేషన్లు వచ్చిన ఉద్యోగాలలో షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని. అంటే దేశానికి స్వతంత్రం రాకముందే 12 ఏళ్ల కిందనే మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. తర్వాత మా షెడ్యూల్ కులాలకు అప్పుడు షెడ్యూల్ కులాలుగా పరిగణించవాలంటే ఏ కులాలను తీసుకోవాలంటే ఒక 10 క్రైటీరియాలు పెట్టారు. ఓకే. ఒకటి, బ్రాహ్మణులు వీళ్ళకి ఎటువంటి పూజలు చేయొద్దు, బ్రాహ్మణులు వీళ్ళింటికి కానీ వీళ్ళు వాళ్ళ ఇంటికి కానీ పోవద్దు. ఇట్లా 10 క్రైటీరియాలు పెట్టి వీళ్ళు ఎక్కువగా ఎద్దు మాంసం తినేటోళ్ళని అందరినీ, అంటే ఈ 10 క్రైటీరియా అదొక వన్ ఆఫ్ ద క్రైటీరియా. ఓకే. ఈ క్రైటీరియాలలో ఉన్న భారతదేశంలోని కులాలందరినీ ఈ షెడ్యూల్లో పెట్టారు. అప్పుడు వచ్చిన కులాలు ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నాయి. అయితే అటువంటి వచ్చినది అంటే మా లిస్ట్ తయారైంది బిఫోర్ ఇండిపెండెంట్, తర్వాత మాకు రిజర్వేషన్లు ఉన్నాయి బిఫోర్ ఇండిపెండెంట్. కేవలం జరిగింది ఏంటంటే దేశం రాజ్యాంగం అమలుకి వచ్చినాక ఆ రిజర్వేషన్లు అయితే ఉన్నదో దాన్ని అడాప్ట్ చేసుకున్నది భారత రాజ్యాంగం. ఓకే. అటువంటి సందర్భంలో మరి ఎట్లా బీసీలు ఎస్సీలు ఒకటవుతారు? మాకు అంటరాని ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్లు, బీసీలకు ఆర్థిక వెనుకబాటుతనం వల్ల వచ్చిన రిజర్వేషన్లు ఏవి రెండు ఈక్వల్గా అయితే మేము ఇద్దరం ఒక్కసారి రాలేదు. మా స్టిగ్మా ఫంటలజీ వేరేది, అనండి బ్యాక్వర్డ్నెస్ వేరేది. అసలు మేము ఎక్కడ కూడా మేము ఈక్వల్ కాదని, ఇది మేము ఈక్వల్ కాదని సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లలో చెప్పింది. వీళ్ళు ఎంత ఆర్థికంగా ముందు పోయినా షెడ్యూల్ కులాలలో వీళ్ళకు అంటరానితనం వివక్షత ఇంకా కొనసాగుతుంది, ఈ రిజర్వేషన్లకు ఇవ్వాల్సిందని అదే సుప్రీంకోర్టు చెప్పింది చాలా కేసులలో. అటువంటి సందర్భంలో రాజ్యాంగం ఏం చెప్పిందో రాజ్యాంగానికి లోబడి పెడితే నేను కూడా స్వాగతం చేస్తాను. ఈ తీర్పు రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా ఇచ్చింది. మేము ఎస్సీలము ఎస్టీలము బీసీలు ఒకటి కాదని రాజ్యాంగం చెప్పింది. మాకు 35లో వచ్చిన రిజర్వేషన్లను 16(4) మన మండల్ కమిషన్ తర్వాత వచ్చిన ఓబీసీ రిజర్వేషన్లు ఒకటే
చేసుకోవచ్చు మాది ఆర్థిక ప్రాతిపదికన కాదని రాజ్యాంగం చెప్పింది. వీడు ఆర్థిక ప్రాతిపదికన లబ్ధి పొందిన మీరు చేయొచ్చు అన్నారు. ఇంకా ప్రధానంగా సుప్రీంకోర్టు ఏది చేయాలన్నా ప్రూఫ్ ఉండాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, రిపోర్ట్ ఉండాలి. ఎక్కడున్నది? భారతదేశంలో కులాలు ఎన్ని ఉన్నాయో చెప్పిందా? ఏ కులం ఎంత తెలిసిందా? అసలు ప్రస్తావన చేయలేదు. ఒక తీర్పు ఇవ్వాలంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలంటే అంతటికి ఫిగర్స్ ఏడున్నాయన్న. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏబిసిడి వర్గీకరణ అంటే మీ కులాలకు సంబంధించిన విషయంలో మిమ్మల్ని ఎవరిని పెట్టాలి ఎవరిని కాకుండా ఆ ఉన్న కులాలలో ఏ కులాలు అయితే అంటే వేరు చేయాలని అనుకుంటున్నాయో వాటిని వేరు చేసుకోండి అనే వరకే తీర్పిచ్చింది కదా. కొత్త కులాలను పెట్టడం కానీ ఆర్థిక ప్రాతిపదనలు పెట్టడం కానీ చేయలే కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఒక కులం ఎక్స్ కులం వాళ్ళు రిజర్వేషన్లు ఉన్న జనాభా కంటే ఎక్కువ తిన్నదని ఏడా ఉన్నది సంఖ్య చూపెట్టు నాకు. ఎక్కడన్నా 565 పేజీలలో ఒక్క దగ్గర చూపెట్టు నాకు. ఫలానా కులము ఇంతమంది జనాభా ఉన్నది, ఈ జనాభా కంటే ఉద్యోగాలు ఎక్కున్నారు, ఇది విద్యారంగంలో వీళ్ళు ఎక్కున్నారని చూపెట్టమని ఏడున్నది. అథెంటిక్ డాటానే లేదు. వితౌట్ దట్ డాటా ఏం కవి సమ్మేళనం మాది? ఒక రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఇంకో ముఖ్యమైనది ఏంటంటే భారతదేశానికి సుప్రీంకోర్టు సుప్రీం కాదు, పార్లమెంట్ వ్యవస్థ సుప్రీంకోర్టు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఏ పోలీస్ స్టాఫ్ ఏమి చేయాలన్నా కదిలించాలన్నా మన పార్లమెంట్లో జరగాలి ఉభయ. ఆ రెండు సభలలో ఎగువ సభ దిగువ సభలో ఓకే అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని నెక్స్ట్ చేయాలి. అంత పెద్ద వ్యవస్థ ఉన్నది, రాజ్యాంగం అది చెప్తుంది. అసలు దాన్ని టచ్ చేయకుండా ఎటువంటి సైంటిఫిక్ ఫిగర్స్ లేకుండా ఏ కులం ఎట్లా చెప్తావు నువ్వు? ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేకుండా మీరు చేస్తే అది ఎట్లా నిలబడుతుంది? అది ఈ మాట నేను ఇవ్వాలని అన్నది కాదు. అటార్నీ జనరల్ ఫర్ ఇండియా 15 ఏళ్ల కింద దీని మీద ఒపీనియన్ అడిగినప్పుడు అదే చెప్పాడు. భారతదేశంలో సెన్సస్ తీసే వ్యవస్థ ఏదైతున్నదో ఖాళీ దానికి సంబంధించిన ఫిగర్స్ మేము చెప్పగలుగుతాము, అది కూడా అక్యురేట్ చెప్పే సాధ్యం అసలే కుదరది. తర్వాత పర్టికులర్గా ఒక కులానికి తీసేసుకొని వాళ్ళ అన్నికి సంబంధించిన ఆర్థిక విద్య మెడికల్ ఇవన్నీ తీసి చేయాలంటే అది సాధ్యం కాదు. అటువంటి అథెంటిక్ ఫిగర్స్ లేకుండా కరెక్ట్ డాటా లేకుండా మనం ఏం చేసినా రేపు కోర్టులో నిలబడదని 15 ఏళ్ల కింద అటార్నీ జనరల్ ఫర్ ఇండియా ఇది రిపోర్ట్ ఇచ్చింది. అంత సైంటిఫిక్గా ఉన్న అంశాన్ని ఆర్టికల్ 341, 342 విచిత్రం ఏంటంటే సుప్రీంకోర్టుకు ఒక ఫ్యాషన్ అయింది ఒక 15-20 ఏళ్ళ నుంచి. నేను ఒక పిటిషన్ పెడతా, నాకు ఇది రిలీఫ్ కావాలి దీని మీద, ఆ రిలీఫ్ మీద మాట్లాడేది పక్కకున్న వ్యక్తి గురించి నా దాంట్లో ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఈ తీర్పులో షెడ్యూల్ కులాలలో వర్గీకరణ చేయాలనేది కేసు. పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ మధ్యలో జరుగుతున్న కేసు 5 నుంచి 7 వచ్చింది. నువ్వేం చేయాలి? వర్గీకరణ చేయాలి వద్దు? నా పక్కోడు షెడ్యూల్ కాస్ట్ని ఇలా కలిపిండు, ఆడు ప్రేయరే లేదు. ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ ఎట్లా కలుపుతాడు? వాళ్ళ ప్రేయరే లేదు, వాళ్ళ డిమాండే లేదు, అసలు ప్రస్తావనే లేదు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలా కేసులలో ఇందిరాసాని కేసు మండల్ కమిషన్లో 90s వచ్చింది. దాంట్లో కూడా మన ఎస్సీలకు ఆపాదిస్తూ మాట్లాడతాడు. ఆ 9 మంది జడ్జిలో. మీకు ఇప్పుడు దానికి రిలేషన్ చెప్తా. అది 11 మంది జడ్జిల ధర్మాసనం క్రీమీ లేయరు ఎస్సీ ఎస్టీలకు వర్తించదని ఆ తీర్పులో చెప్పింది. ఇందిరాసాని కేసులో 11 మంది జడ్జిలు చెప్పారు. మరి ఇలా ఉన్న 4 జడ్జిలు క్రిమినల్ చేయాలని తన అభిప్రాయం ఎట్లా చెప్తారా? 11 జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ ఉల్లంఘించినట్లే కదా. అసలు క్రిమినల్ గురించి కేసు కూడా కాదు, చేయొచ్చా కాదా అనేదే పడ్డది. చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకో ప్రధాన అంశం చెప్తా, ఎవరు కూడా దాని మీద డిస్కషన్ చేయాలి. ఈ మొత్తం 565 పేజీలలో కేసు ఏంటిది? వర్గీకరణ చేయాలా, రాష్ట్రాలకు పవర్స్ ఉన్నాయా, చేస్తే ఎట్లా చేయాలన్నది కేసు. దాని మీద తీర్పు రావాలి. కానీ ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని 140 పేజీలతో చీఫ్ జస్టిస్ గారు 2 జడ్జిలు ఇచ్చారు. మొత్తం 565 పేజీలలో సబ్జెక్టుకు సంబంధించింది కేవలం
140 పేజీల్లో జడ్జిమెంట్ ఇస్తే మనకు సంబంధం లేని మాకు సంబంధం లేని క్రిమి లేరు. ఆల్రెడీ 11 జడ్జిల ధర్మాసనం చెప్పింది ఇందిరాసాని కేసులో ఎస్సీ ఎస్టీలకు అది వర్తించదని. 281 పేజీలతోనే 4 జడ్జిలు మాట్లాడాడు. ఏంది ఇది అసలు? ప్రేయర్ ఏమున్నది? అసలు సబ్జెక్ట్కి ఏమో 140 పేజీలు సంబంధం లేనిది వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి 181 పేజీలు వాడుకున్నారు. ఈ రెండు కలిపి 86 పేజీల బేలా త్రివేది గారు ఇచ్చారు. ఆ 86 పేజీలు చదివితే అసలు రాజ్యాంగం ఏం చెప్పిందో, షెడ్యూల్ కులాలకు ఏం చేయాలన్నా స్పష్టంగా చెప్పింది. ఆమె ఒక్క ఆమెనే 86 పేజీలు రాసింది. ఇది లాస్ట్ కంక్లూజన్గా చెప్తుంది ఒక మాట. రాష్ట్రాలకు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకం పక్కన పెడితే, మీరు ఇస్తే లేని అధికారం రాష్ట్రాలకు అంటగట్టినట్లయితుంది, ఇవ్వద్దని చెప్పింది ఆమె. ఓకే, బేలా త్రివేది గారు ఒకటే తీర్పు అసలు సమస్య మీద 140 మంది, సంబంధం లేని అంశం మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి, మరి ఆ జడ్జిమెంట్ కూడా కాదు, వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. 181 పేజీ. ఇవి రెండు కూడా సాధ్యం కాదు, ఇది తప్పు అనేది అదే జడ్జిమెంట్లో 86 పేజీలతో చెప్పారు. అంటే తీర్పు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకో విచిత్రం, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు దేవేంద్ర సింగ్ వర్సెస్ పంజాబ్ మీద కేసు జరిగింది. ఆ కేసులో తీర్పు ఏదో పక్కోని పెళ్ళి పక్కోని బరాత్లో నేను చేసినట్లు వీళ్ళు సంబరాలు చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఆ తీర్పులో ఏముందో ఎవడు చూసుకోలే. మొదటి రోజు లేచిరు. ఎప్పుడైతే నిజంగా కూడా 1% 2% నాలెడ్జ్ ఉన్నాడు దాన్ని మనం పడిపోయాడు. అందుకనే ఒక ఉద్యమకారుడు కానీ ఒక మేధావి కానీ తెలిసి తెలియకను ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, ఇది ఎందుకంటే రాజ్యాంగం సంబంధించిన అంశం, అంత గుడ్డిగా కూడా చేయవచ్చు. ఈరోజు ఏమైంది? క్లియర్గా తీర్పుల అసలు సారాంశం ఏంటిదంటే, రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు, అందుకు తప్పకుండా ఎంపిరికల్ డేటా కలెక్ట్ చేయాలి. డేటా కలెక్ట్ చేసే సందర్భంలో రిజర్వేషన్లు కేటగిరీషన్ ఎందుకు చేయాలనో ప్రూవ్ చేయాలి. ఈ చేసి ఇది చట్టబద్ధంగా ఉండాలి అన్నది. ఇప్పుడు డేటా లేదు, డేటా కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసే సందర్భంలో ఇప్పుడు అనుకుంటున్న మాదిగ మేధావులు ఏదైతున్నారో, గతంలో కొట్టేయబడ్డ జస్టిస్ రామచంద్రారెడ్డి ఏబిసిడి ఏదైతే ఉన్నదో ఆ ప్రకారం చేయాలన్నది అంటున్నారు. ఎక్కడన్నా ఒక జీవో కానీ గజెట్ కానీ కొట్టేసిన తర్వాత దాన్నే మళ్ళీ అడుగుతారా? సరే అడుగుతున్నారే అనుకుందాం. కానీ ఇప్పుడు డేటా ఏమంటుందంటే, ఇప్పుడు ఇచ్చిన తీర్పులో సపోజ్ మాదిగ కులం డేటా కలెక్ట్ చేసే సందర్భంలో వీళ్లకు రిజర్వేషన్ కేటగిరైజేషన్ చేసి మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలనే ఆధారం నువ్వు చూపెట్టాలి, అప్పుడే రిజర్వేషన్ కేటగిరైజేషన్ చేయాలి. అది కూడా ఉందా? తీర్పులో ప్రధాన అంశం అదే. ఇది ఎవరు చెప్పలే. ఆ డేటా కలెక్ట్ చేయాలి. ఆ రీజన్ కూడా మాదిగలు వెనుకబాటుతనం అయింది, ఇన్ని ఉద్యోగాలు వీళ్ళకి రాలేదని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాత అది కూడా చట్టబద్ధంగా ఉండాలి, లేకుంటే మళ్ళీ కోర్టులకు ఆశ్రయించని కోర్టు చెప్పింది. ఇది సూక్ష్మమైన అంశం. మీరు చెప్పండి రాకేష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో భూములు తీసుకోరు, షెడ్యూల్ కులాలు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసుకోరు, సర్పంచులు తీసుకోరు, జెడ్పీటీసీలు తీసుకోరు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు ఎక్కువ మంది 5 తీసుకోరు, ఉద్యోగులు తీసుకోరు. రాష్ట్ర సచివాలయం కదా, వాళ్ళు తలుచుకుంటే ఒకరోజు వస్తుంది డేటా తీయండి. ఉద్యోగాలు అలా జిహెచ్ఎంసీలో ఉంటుంది మేజర్గా. జిహెచ్ఎంసీలో ఉద్యోగులు వాళ్ళు, హెచ్ఓడీలో ఉద్యోగులు వాళ్ళు, ఇవన్నీ డేటా తీస్తే మాదిగలు ఏడో ఆకాశంలో ఉంటారు, మాలల కింద ఉంటారు. మీరు చెప్తున్నది ఏందో, మీరు చెప్తున్నది ఇది సైంటిఫిక్ ఆధారంతో చెప్తున్నా నేను. ఏ ఆధారంతో చెప్తారు? మీరు సర్పంచ్ లెక్కలు తీయలేదు అని చెప్పారు కదా. అవును, మీరు ఎట్లా ఆధారంతో చెప్తారు? సర్పంచ్ లెక్కనైతే ఉన్నది కదా నీకు. ఎంత ఉన్నది? షెడ్యూల్ కలర్స్తో 1000 మంది ఏమో ఉంటారు, అందులో 800 చిల్లర ఖాళీ మాదిగలు ఉంటారు. అంటే మీరు అది లెక్క గవర్నమెంట్ ఇచ్చిన నేను మిగతా నాయకుల్లాగా మాట్లాడను. ఓకే, డాక్యుమెంట్లో ఏముందో గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారమే మాట్లాడతా. అంతెందుకు, మొన్న దళిత బంధు ఇచ్చారు. దళిత బంధు లెక్కలు చెప్పమని 1500 మంది బెనిఫిషరీస్ ఉంటే అందులో 1200 మంది మాదిగలు ఉన్నారు.
ఎప్పుడైనా ప్రశ్నించినామా? అంటే మాదిగలేనా, మాదిగ ఉపకులాలు అని కలిపా? ఇక మాదిగ ఉపకులాలు అట్లా ఏం లేదు, చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంటుంది. ఉపకులాలు కాదు, అనుబంధ కులాలు. ఒక కులానికి ఒక కులం ఉపకులం కాదు. ఇక్కడ ఏ కులానికి ఆ కులానికి సపరేట్ ఐడెంటిటీ ఉంటుంది, అనుబంధం ఉంటుంది. కొన్ని కులాలు మాదిగలకు అనుబంధంగా అంటే వాళ్ళకు యాక్సెస్ ఉంటుంది, కొంతమంది మాలలకు యాక్సెస్ ఉంటుంది. అది అనుబంధ కులం కాబట్టి ఉపకులం కాదు. ఆ విధంగా ఈ మొత్తం దాంట్లో ఉపకులాలు అది అనుబంధ కులాలు తీసుకునే తక్కువ. నేను అనేది ఏంటంటే ఈ విధంగా లెక్క డాటా మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు, ఆయన ఎంత మేధావో అర్థం కాలే నాకు. సుప్రీంకోర్టులో తీర్పు చదివేటప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి నేను మాల తరఫు నుంచి మాదిగల తరఫు నుంచి మందకృష్ణ గారు లోపట్టున్నాం. తీర్పు వెళ్ళలే, ఈయన బ్రేకింగ్ న్యూస్లో అసెంబ్లీలో మేము దీన్ని ఇప్పుడే అమలు చేసేస్తామని. అరే ఎట్లా ఒక రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఆ తీర్పులో ఏమున్నదో తెలియకుండా మాట్లాడడం ఏంటి? తీర్పులో ఏమున్నదో తెలియకుండా మీరు ఎట్లా అంటారు? ఆయనకు ఒక సెక్రటరీ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. ఆయనకు అక్కడ అవసరమైతే ఆ సుప్రీంకోర్టులో మీరున్నట్టుగా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు ఉంటారు, అక్కడికి ఇక్కడికి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారధులు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. వాళ్ళు చెప్పచ్చు క్లియర్గా, ఇంకో ఇది ఈ డాటా ఉంది, ఇందులో ముఖ్యమైన పాయింట్ ఇవి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అప్పటికే వచ్చి ఉండొచ్చు సమాచారం. అది మీరు అంటున్నారు కదా, నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కాలే. ఓకే, ఆ చెప్పేటోళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే అప్పటిదాకా ప్రొనౌన్స్ బేలా త్రివేది ఇచ్చిన తర్వాత ఇంకోళ్ళు చెప్పినట్లు బేలా త్రివేది చదువుతున్నది ఆమె తీర్పు 86 పేజీలు అది. అప్పుడు ఈయన అనౌన్స్ చేస్తాడు. అది అయినాక ఈయన అనౌన్స్ చేసినాక అర్ధగంట జరిగింది, మళ్ళీ తీర్పు చెప్పారు. నేనేమంటున్నానంటే తీర్పు కంటిన్యూ అవుతున్నప్పుడే ఈయన అనౌన్స్ చేసి ఓకే ఓకే అంటే ఒక రాజ్యాంగబద్ధంగా ఏమైనా ఎంఆర్పిఎస్ నాయకుడా? ఏం రాజకీయాలు? రాజ్యాంగబద్ధ అంశం మీద రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అదే ఆయన ధోరణి. నీకు మాలలు కావాలి, మాలలు కావాలి, ఎలక్షన్స్ వస్తేనేమో మాలలందరూ పనిచేసి నీకు ముఖ్యమంత్రికి సహకరించాలి. ఆ తీర్పులో ఏముండే? ఇప్పుడు ఇక్కడ సమస్య కూడా అదే వచ్చిందన్న. ఇప్పుడు మీరు మాలలకు ఎంపీ టికెట్లు మొత్తం మాలలకు ఇచ్చినప్పుడు మాలలు సంబరపడ్డారు. ఇప్పుడు మాదిగలందరూ రేవంత్ ప్రభుత్వం మీద కోపం మీద ఉన్నారు కాబట్టి వర్గీకరణ అంశంలో మనం తొందరగా చేద్దామని అంటే మాదిగలకు మన ఏదైనా కోపం అవుతుంది. మళ్ళీ రెండోది ఏంటి అని అంటే మందకృష్ణ గారు క్లియర్గా బీజేపీతో పనిచేయడము, నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయడము, ఇవన్నీ జరగడం వల్ల మాదిగలకు రేవంత్ ప్రభుత్వం మీద కోపం ఉన్నాయి. కాబట్టి ఈ తీర్పు రాగానే వెంటనే మేము ప్రకటించినాం, దానివల్ల కొద్దిగా మాదిగలు మా ప్రభుత్వం మీద పాజిటివ్ వస్తుందనే కోణం కూడా ఉండొచ్చు కదా. అంటే మీ ఆలోచనలో మాదిగలకు ఓన్ చేసుకోవడానికి చేసిందని అంటారు రేవంత్ రెడ్డి గారు. అయి ఉండొచ్చు కదా. ఇవంటే మాలలకు ఆల్రెడీ సీట్లు ఇచ్చిర్రు, మాలలకు వాళ్ళ ప్రభుత్వంలో రావాల్సినంత వాటా దక్కింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలకు తక్కువ లేదు మాలలలో. మాలలకు ఎంపీ సీట్లు మొత్తం పూర్తిగా మారాలి. ఇప్పుడు ఉన్న రిజర్వ్ స్థానాలు అయితే మాలలకు ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు మాదిగలను మనం దూరం చేసుకోకుండా మాదిగలను ఓన్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ రిజర్వేషన్ అంశంలో మనం ముందే ప్రకటించాలని ప్రకటించింది తప్పే ఉన్నది. మాదిగలు ఓన్ చేసుకోవడానికి అది చేసిందా అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నది. అవి టెక్నికల్ దాంతో కేసు తీర్పు చెప్తా దాన్ని. ఆ తీర్పు అమలు చేసే క్రమంలో అన్నీ కూడా కోర్టుకు పోయే అవకాశాలు సుప్రీంకోర్టు తీర్పే చెప్పింది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అమలయ్యే లోపలనే 100 కేసులు హైకోర్టులకు సుప్రీంకోర్టు పోతాయి. ఓకే, ఇది అమలయ్యలేదు. తర్వాత నేనేమంటున్నానంటే సరే నీ మాదిగల మీద ప్రేమ ఉండొచ్చు, నువ్వు చేసుకో, కానీ అట్లా ఎట్లా చేయాలన్నా కూడా అట్లా తెలుసుకోరాదు. బేసిక్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు నేను కాదు, బయట మస్తు మాట్లాడతాం మనం. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు కదా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాదిగలకు అన్యాయం జరిగిండ్రు, వాళ్ళు జనాభా కంటే తక్కువ ఉన్నారు అనుకుంటే తీయు. మరి అది చెప్పింది కదా, తీయింది ధైర్యం ఉంటే. రేపు రేవంత్ రెడ్డి ఇంకా వాళ్ళ టీం ఏదైతే చెప్తున్నారు కదా, డేటా తీస్తే రేపు మాదిగలు తరిమి కొడతారు, వాళ్ళని రిజర్వేషన్ వర్గీకరణ వద్దంటారు. ఇది ప్రాక్టికల్గా ఉన్నది తెలంగాణలో. ఇప్పుడు నేను అంటే 30 ఏళ్ళ నుండి ఉద్యమం జరుగుతుంది కావచ్చు, కానీ నేను పోరాడే కావచ్చు. గత 10 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఉద్యమంలో మాత్రం చాలాసార్లు చాలామంది మేధావులు మాట్లాడినటువంటి విషయం ఏంటి అని అంటే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా లేదంటే చీఫ్ సెక్రటరీలు అయినా ఇంకేదైనా కాకిమాధవ దగ్గర నుండి మొదలుకుంటే ఎగ్జాంపుల్స్ ఎంతోమందిని చెప్పుకుంటూ వస్తూ ఉంటే చాలామంది మాలకులకు సంబంధించిన వాళ్ళే అవకాశాలన్నీ తీసుకున్నారు, అవకాశాలన్నీ వాళ్ళే ఉపయోగించుకున్నారు. దాదాపుగా ఈ రిజర్వేషన్లు అమలైన కానుండి మాదిగలకు అన్యాయం జరుగుతూనే వచ్చింది అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇది అన్యాయం అని మీరు ఎట్లా అంటారు? నిజంగా లేరా? ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్లు ఎంతోమంది ఐపీఎస్లు చాలామంది మాలలే కనపడరు కదా. ఒకటి రాకేష్ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లెక్కలు వేరగా, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక లెక్కలు వేరగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్కి ప్రయాణించిన అక్కడ మిషనరీస్ ఎక్కువ ఉండే, ఎడ్యుకేషన్ ముందు వచ్చేది. తెలంగాణ ప్రాంతానికి నిజాం ప్రాంతంలో ఉంటుంది, మనకు చదువు లేట్ వచ్చింది. మనం ఉర్దూ మీడియం ఉండే, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మిషనరీస్ ఉండే, వాళ్ళు చదువుకున్నారు. అక్కడ మాలలు ఐఏఎస్ వచ్చింది. మాదిగలు కూడా లేరని కాదు, మాదిగలు కూడా అక్కడ వచ్చింది. అక్కడున్న మాల అధికారులను చూపెట్టి ఐఏఎస్లను ఐపీఎస్లను చుట్టి తెలంగాణలో ఎవరు ఉన్నారండి? ఇప్పుడు దియండి, తెలంగాణలో మాదిగలే ఉంటారు ఎక్కువ. ఇది వాస్తవం కదా. ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్రం పౌరుని, తెలంగాణ రాష్ట్రంలో మా వాళ్ళు ఎన్ని ఉన్నారని నాకు తెలుస్తుంది కదా. మీరు డేటా తీయండి. మరి ఉద్యోగాలలో, గురుకుల పాఠశాలలో టీచర్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టర్లు అంత మాదిగలే. అదైపోయింది. అది తర్వాత రాష్ట్ర హెచ్ఓడీలలో అందరూ వాళ్ళే, కింది 4th క్లాస్ ఎంప్లాయీస్ అంతా వాళ్ళే. మ్యాక్సిమం మీరు ఏది తీసుకున్నా ఇప్పుడు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ టోటల్గా ఎంతమంది తీసుకున్నారో మీరు డిపార్ట్మెంట్కి అడిగితే చెప్తారు. అందులో మాదిగలు ఎంతరో మాదిగలు ఎంతరో చెప్తారు. అట్లా మీరు ఓవర్సీస్ ఎడ్యుకేషను, దళిత బంధు కానీ, గురుకుల పాఠశాల కానీ, ఎంప్లాయ్మెంటే కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, దళిత బంధు కానీ అన్నీ మాదిగలు చెప్తారు. ఇప్పుడు మేము అంతా నష్టపోయినాం, దొబ్బి తిన్నారని ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు. నేను చెప్పాలనా, గురుకుల పాఠశాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఆ దొబ్బి తిన్న దాంట్లో ఈయన కూడా భాగస్వామి ఉన్నాడు. మొత్తం మాదిగలంతా రెసిడెన్షియల్ స్కూల్ అంతా దొబ్బి తిన్నారు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఆధారాలతో చూపెడతా. కాంట్రాక్టర్లు వాళ్ళే, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళే, కూరగాయల నుంచి గుడ్లు అన్ని మాదిగల సప్లై చేయాలి. షూస్, సాక్స్లు. ఒక బ్యాండ్ ఉంటుంది, స్వరాజ్ బ్యాండ్ కూడా వాళ్ళకి కాంట్రాక్ట్. ఇప్పుడు ఎవరు దొబ్బి తిన్నట్లు తెలంగాణలో? మాలలు తిన్నారు, వాళ్ళ నోటి కార్డు బుక్క తిన్నారు. ఇప్పుడు మొత్తం షెడ్యూల్ కులాల యొక్క లబ్ధి అంతా కూడా అందరి నోట్లకి ముద్దలంతా కూడా దొబ్బి తిన్నది మాదిగలిడా. ఇది వాస్తవం. ఇది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్లేస్లో ఒక మాల ఐఏఎస్, మాల ఐపీఎస్ ఉండేది ఉంటే ఇదే పరిస్థితి ఉండదు కదా. మరి అంటే ఆయన కావాలని నేను ఏమంటున్నా అంటే, ఆయన కావాలని మాదిగలకి ఇచ్చిన దానికన్నా అంటే ఈ మాల కులానికి సంబంధించిన మీలాంటి నాయకులు ఎవరు పోవడము, అది చేయకపోవడము, లేదంటే వాళ్ళే వచ్చి అడ్మిషన్ కావాలని అడగడం ఉంటుంది కదా. ఇప్పుడు నేనున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటివన్నీ నేను చూసుకొని నా దగ్గరికి వచ్చేటోడు, ఇప్పుడు నా దగ్గర లడ్డు ప్రసాదం పట్టుకొని వచ్చి ఇచ్చేది అంటే అరే వాడు తింటాడో తిన్నాడు అనుకుంటారు. లేదంటే క్రిస్టియన్ది ఏదైనా ఏంటిది ప్రేయర్ ఆయిల్ పట్టుకొని వచ్చి ఇచ్చేదంటే అరే వాడు నమ్మడు కదా అనుకుంటారు. లేదంటే మసీదుకి పోయి ఇంకో విభూతి పెట్టుకుంటారా అంటే నేను నమ్మ అంటే నా దగ్గర రారు. అంటే నా దగ్గర రాకుండానే ఉండిపోతున్నారు వాళ్ళు. ప్రసాదం తీసుకొచ్చి ఇస్తే నేను తినడా. సో అంటే ఈ రకమైనటువంటి కోణం కూడా జరగదు కదా. ఆయన కావాలని ఇవ్వడానికి వేరు, ప్లస్ వచ్చి అవకాశాలు తీసుకోవడానికి వెనుకబడి ఉండొచ్చు కదా. మీరు రాకేష్ గారు, నేను 30 ఏళ్ళ నుంచి చూద్దాం వాళ్ళున్నా, ప్రాక్టికల్గా బత్తుల రాంప్రసాద్కు జరిగిందే చెప్తా, ఇక వేరే ముచ్చటవుతుంది. నేను అందుకనే చెప్తున్నా, ఆధారాలు లేని ఏది మాట్లాడరు. బత్తుల రాంప్రసాద్ నా కూతురు 8వ తరగతి అడ్మిషన్కు సాక్షాత్తు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ రికమెండేషన్ చేసిండు. ఆ రికమెండేషన్ తీసుకుపోయి నాతో పాటు ఒక 9 మందిని లిస్ట్ ఇచ్చిండు. ఈ 9 మందిలో 8 మందికి సీట్ ఇచ్చి బత్తుల రాంప్రసాద్ కూతురికి అండర్లైన్ చేసి నేను ఇయ్యను అని క్లోజ్ చేసిండు. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగు, ఇప్పుడు అడుగు. నేను చెప్తున్నా, ఏ సంవత్సరం జరిగింది? రీసెంట్గా మా పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, 4 years బ్యాక్. సింపుల్ లాజిక్. అది ఎందుకు కట్ చేసిండు బత్తుల రాంప్రసాద్? మరి అంటే నేను మాలోనే ఎందుకే అంటే ఆడ మెన్షన్ చేసిరా మాల అని చెప్పేసి? అరే బత్తుల రాంప్రసాద్ అంటేనే మాల, ఇంకేమున్నదండి. అది అంతే అయిపోయింది. మంత్రి రికమెండేషన్, ఈయనకంటే పై స్థాయిలో ఉన్న మంత్రి, ఆయన డబ్బులు ఇస్తే కానీ జరగని వ్యవస్థలో నడిపిస్తున్నాడేనా? బత్తుల రాంప్రసాద్ కొడుకు బిడ్డకు తప్ప మిగతా వాళ్ళకి ఈయన అన్నాడు. ఇది మీరు అన్నది ఎక్కడన్నా ఉన్నదా? నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఎప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కలిసినా చెప్పండి. ఇంకోటి చెప్తాను, అందులో టీచర్స్ ఉంటారు. మాదిగ టీచర్స్కి ఇబ్బంది అయితే ఒక విధంగా సెక్రటరీ గారు రెస్పాండ్ అవుతారు. మాల టీచర్కి ఏమైనా విధంగా అయితే ఒక విధంగా రెస్పాండ్ అవుతారు. ఒక మాల టీచర్కు అన్యాయం జరిగిందని మేము అందరం పోతే, ఒక 10 మంది డెలిగేషన్ పోతే, మాకు 2 గంటలు నిలబెట్టి బయటకు వచ్చి సార్ జై భీమ్ అన్నాం. బాబాసాహెబ్ వారసులో మేము రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం. సార్ జై భీమ్ అన్నాం. మమ్మల్ని అందరినీ ఇట్లా చూసి అరే మీరంతా జై భీములా అన్నాడు. ఇది ప్రాక్టికల్గా జరిగిన చెప్తున్నాను. ఓకే. అంటే మేమంతా అంబేద్కర్ వారసులము, మేమంతా మాలోలము, మీరా అని హేళన చేస్తూ మాట్లాడాడు.
ఈయన అంబేద్కర్ వాది, నేను అది ఇది అని తెలిసింది కదా. ఎన్ని రోజులు బీఎస్పీలో ఉన్నారు, ఎన్ని రోజులు అది చేసారు. అయితే మేమేమంటున్నామంటే ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ కులాన్ని చేసుకోవడం తప్పు కాదు. ఈ దొబ్బిదినుడు అనే లాంగ్వేజ్ అవుతున్నదో, నేను హైదరాబాద్లో పుట్టిన, మాది ఇంకా రఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆయన ఎక్కడికైనా వచ్చి హైదరాబాద్లో మాలలంతా దొబ్బి తిన్నారు అన్నాడు కదా. నేను హైదరాబాద్లో మాకు ఇంకా దొబ్బి తిన్న దాంట్లో ఎన్ని లాంగ్వేజ్లో చెప్పాలో మాకు బాగా తెలుసు. ఈ విషయం అంటే నేను చెప్తున్నా, నేనేమంటున్నానంటే ఒక పద్ధతి ఉంటుంది కదా, పద్ధతి ఉంటుంది కదా. నేను రెగ్యులర్గా అడ్మినిస్ట్రేషన్ చుట్టూ తిరుగుతా, చాలా చూస్తుంటా. కానీ అది నా సోదరుడనో నాకు తెలిసినోడనో ఏదో మనం తీసుకుంటాం, అది సమస్య. నా శత్రు అగ్రకులమే కానీ వేరే కులం కూడా ఉంటాడు. నాది ఇక్కడ మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళు మా సోదరులు అగ్రకులమే నా శత్రువు అంటున్నారు కదా. ఇప్పుడు రిజర్వేషన్ 4 వర్గాలుగా విభజించేది ఉంటే 4 వర్గాలుగా ఏబిసిడి చేసి ఎవరి వాట వాళ్ళు తినండి, ఎవరి ప్లేట్లో పెట్టింది వాళ్ళు తినండి అంటే వాళ్ళ తప్పే ఉంది. మరి మీ సోదరులే కదా. ఒకవేళ 1% ఎక్కువ పోయింది అనుకో, 1% ఉద్యోగాలు పోతాయి. 1% అంటే మహా అంటే ఏంది, సంవత్సరానికి 2,000 3,000 ఉద్యోగాలు, ఒక 2,000 ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు వస్తాయి కావచ్చు సంవత్సరానికి. 1% మన సోదరులు తింటే సమస్య ఏమవుతుంది మరి? రాకేష్ గారు, ఎవరు జనాభా ప్రకారం వాళ్ళకి ఎంత ఉంటే తిని పంచుకొని తింటే సరిపోతుంది కదా, దాంట్లో ఏం గొడవ ఉన్నది, మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు అంటున్నారు కదా. నేను అనేది ఏంటంటే రిజర్వేషన్ల శాతం ఎంత? 15% షెడ్యూల్ కులాలకు. మరి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 15% ఫిలప్ చేసిందా? రాష్ట్రంలో 8%, ఓవరాల్ దేశంలో 10 to 12%. అసలు ఉన్నది పోస్ట్లే ఫిలప్ చేయలేదు నువ్వు, దాంట్లో ఎవరు తిన్నాడు ఎవరు ఎట్లా చెప్తావు? మీకు ఇది ఈ మాట ఎవరన్నది తెలితే, దీని మీద పిహెచ్డి స్కాలర్స్ ఒక టీం ఉన్నది, రీసెర్చ్ చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళన్న మాట చెప్తున్నాను. హిందీ ద వైర్ అని ఒక మ్యాగజైన్ వస్తుంది, దాంట్లో చెప్పారు అసలు రిజర్వేషన్లో పూర్తి అమలే కాలేదు కదా. ఇంట్లో ఎవడు తిన్నాడని ఎవరు చెప్పడం ఇది రాజ్యాంగ వ్యతిరేకం అన్నాడు. ఈ మాట అన్నాడు. నీకు అది ఆర్టికల్ చూపెడతాను. ఓకే, అసలు ఉన్న రిజర్వేషన్లు అమలు కాలేదు. ఆ ఉన్న దాంట్లోనే డివిజన్ అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకము, ఇది నిలబడదు అన్నది ఆ మేధావి వర్గం చెప్పారు. అది నిన్నగాక మొన్న వచ్చిన ఆర్టికల్ చెప్తున్న మాట. అయితే మేము మా బాధ ఏంటంటే అంబేద్కరు షెడ్యూల్ కులాలను చాలా జాగ్రత్తగా ఆలోచించి వీళ్ళకి ఎట్లయితే సెక్యూరిటీ ఉంటుందో ఆలోచించి పెట్టడం జరిగింది. దాని గురించి మీకు చరిత్ర చెప్పాల్సిన అవసరం ఒక 2 నిమిషాలు. ఈ ఏదైతే రాజ్యాంగం ముసాయిదా తయారవుతుందో, ముసాయిదా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ పెట్టిన తర్వాత దీని మీద చర్చలు జరుగుతాయి. షెడ్యూల్డ్ కులాల అనే వాళ్ళని ఎవరు అన్నారు? ఆర్టికల్ 366లో క్లియర్గా చెప్పారు. వీళ్ళది ఏంటంటే షెడ్యూల్ కులాలు అంటేనే ఆర్టికల్ 341 అని డెఫినేషన్ కూడా ఇచ్చారు. వీళ్లకు ఎందుకు ఆ విధంగా పెట్టాల్సి వచ్చింది అనేది క్లియర్గా చెప్తాడు. ఏ రాష్ట్రాలనైతే ఈ 10 క్రైటీరియాలు ఎప్పుడు 1931లోనే మీకు ఇంకోటి చెప్తాను, కుల గణన కేవలం 1931లోనే జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా జరగలేదు. 90 సంవత్సరాలు కానీ వస్తుంది ఇప్పటిదాకా అది జరగలేదు. అయితే అప్పుడు ఆ సందర్భంలో మాత్రమే ఇది జరిగింది. అయితే షెడ్యూల్ కులాలకు పెట్టేటప్పుడు ఒక 9 క్రైటీరియాలో 10 క్రైటీరియాలు తీసుకొని దాంట్లో చేశారు. అయితే దీంట్లో కలెక్ట్ చేసే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అడిగి గవర్నర్ ద్వారా తీసుకొని పార్లమెంట్లో ఉభయ సభలు ఓకే చేసినాక ప్రెసిడెంట్ ఆఫ్ షెడ్యూల్ కులాల లిస్టులో పెడతాడు. అయితే దీంట్లో మిగతా సభ్యులు బాబాసాహెబ్ అప్పుడు ఆర్టికల్ 3 చేంజ్ ఉంటుంది, 300B ఉంటుంది షెడ్యూల్ కులాకు సంబంధించి. దీని మీద చర్చ పెడతారు. ఈ చర్చ 17 సెప్టెంబర్ 1948లో జరిగింది. ప్రత్యేకంగా ఈ యొక్క షెడ్యూల్ కులాల ఆర్టికల్ మీదే జరిగింది. ఇప్పుడు ఆర్టికల్ 341 ఉన్నది కదా, డ్రాఫ్ట్ దాంట్లో 300B ఉండే ఏబి, అందులో డిస్కషన్ జరిగితే సభ్యులందరూ కూడా అడుగుతారు, మీరు షెడ్యూల్ కులాలు కలెక్ట్ చేసేటప్పుడు రాష్ట్రాల నుంచి తీసుకుంటారు, గవర్నర్ దగ్గర తీసుకుంటారు, మరి అలా కలిపేది తీయేది పార్లమెంట్కి ఇంత ఎందుకు ఇస్తారు? మీరు ఆడ వాళ్ళకే ఇచ్చేవచ్చు కదా పవర్స్. ఇప్పుడు జరిగిన కుట్ర అంతా కూడా రాజ్యాంగ వ్యతిరేకమై ఇదే అంశం. బాబాసాహెబ్ ఏమంటాడంటే, చాలామంది డిబేట్ చేస్తారు దాని మీద, వాళ్ళకందరికీ చెప్తాడు, ఎప్పుడైతే విభిన్న కులాలను ఒక జాగాలో నేను షెడ్యూల్లో పెట్టబడినదో, ఈ కులాలలోని సమూహము వ్యక్తి లేచి హక్కుల గురించి ఎప్పుడైతే పోరాడతాడో
ఆ వ్యక్తికి సంబంధించిన కులాల మీద మిగతా సామాజిక వర్గాలు దాడి చేసే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రాలకు పవర్స్ ఇస్తే ఈరోజు ఎలక్షన్ అంతా కూడా ఏంటంటే పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈసారి కాంగ్రెస్కి పనిచేసిందంటే అక్కడ బీజేపీ వాళ్ళు వస్తే ఆ బీజేపీ వాడు ఈయన తీసేయాలని, ఈయన మీద దాడులు చేయాలని, ఈయన వ్యతిరేకంగా చేసే ఆలోచనలు ఉంటాయి. అన్ని విధాలుగా నష్టం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఖాళీ వాళ్ళ దగ్గర తీసుకోవడం మనకి పెట్టాలి. ఇవి రెండు కూడా ఉభయ సభలలో డిబేట్ జరిగిన తర్వాత వాళ్ళ అప్రూవల్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పవర్ కూడా లిమిట్గా పెట్టిండు. ఆయన పెట్టాలి, పార్లమెంట్ చెప్తే, లేకుంటే తీయమంటే తీయాలి. అంత లిమిటేషన్ పవర్ ఉన్నది. ఈ ఉభయ సభలలో చర్చ చేయాలన్నది ఇంపార్టెంట్గా పెట్టిండు. అప్పుడు అందరు అడుగుతారు, ఎందుకు మీరు రాష్ట్రాలకు ఆయనకి ఇచ్చేస్తే కదా, ఇస్తే ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? హక్కుల గురించి పోరాడే వ్యక్తి మీద, ఆ కులం మీద మిగతా సామాజిక వర్గాలతో దాడి చేయించి వాళ్ళకు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. దీంతో వీళ్ళకున్న ఐక్యతను, వీళ్ళకున్న జరగబోయే ఈ అట్రాసిటీస్ కానీ ఏవి జరగాలన్నా వీళ్ళ ఐక్యతను దెబ్బతీస్తే వాళ్ళు వీక్ అవుతారు. కాబట్టి అట్లా అనగదొక్కి ఎస్సీలను మొత్తం నిర్వీర్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఇవ్వద్దని ఘంటాపదంగా చెప్పి అందరినీ ఒప్పించిన తర్వాత అందరినీ అనుమతిని పొంది యునానిమస్గా ఆర్టికల్ 341 పెట్టారు. ఈరోజు బత్తుల రామప్రసాద్ నాకు రాని వచ్చి రిజర్వేషన్ ఏదో పోతున్నది, ఆ 1% కదా, ఇంకో మేధావి అంటాడు. 1% కూడా మేము తిననీకే వాళ్ళకి ఇష్టపడతలేదని చెప్తాడు ఒక మీద. అరే నేను 1% కాదు, తిన్నదే నువ్వు తెలంగాణ అయినా కానీ నేనేమంటున్నా, నువ్వే తిని బాయ్. ఇప్పుడు కూడా చెప్తున్నా, రిజర్వేషన్ ఒకటే ఉంటే బెనిఫిట్ అయ్యేది మాదిగలకి, అయినా కానీ తినరి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మేము ఎందుకు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నట్టు బాబాసాహెబ్ ఆలోచన విధానానికి వ్యతిరేకం. డ్రాఫ్ట్ ఒకసారి మీ మేధావి అన్నలందరూ కూడా ఆర్టికల్ ఏదైతే ముసాయిదాలో కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఆర్టికల్ 300B మీద జరిగిన డిబేట్ ఒక్కసారి చదవండి. 17th సెప్టెంబర్ పేజ్ నెంబర్తో సహా కావాలంటే నేను చెప్తా. అంత క్లియర్గా బాబాసాహెబ్ చెప్పినందుకు మేము వద్దంటున్నాం. మేము మాలలంటే ఏదో మా వ్యక్తిగతంగా ఆలోచించేది లేదు. బాబాసాహెబ్ ఏం చెప్పిండు, ఎట్లయితే బాగుంటుందని బాబాసాహెబ్ చెప్పినందుకు మేము ఈరోజు ఈ రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణ అనుకోద్దంటున్న మా స్వార్థం అది. మాల జాతి ఎప్పుడు కూడా స్వార్థానికి ఆలోచించదు. నేను ఫుల్ టైమర్ని, ఎప్పుడు డిస్కషన్ రాలేదు కానీ ఇప్పుడు ఎమోషనల్గా చెప్తున్నా. నేను ఫుల్ టైమర్ని, మాల సంక్షేమ సంఘం అయినా కానీ నేను అట్రాసిటీ మీద పనిచేస్తా. ఏ ఒక్కసారి కూడా విక్టిమ్ మాలనా మాదిగా అని చూడలే నేను. ఇప్పుడు నేను చేసిన కేసులలో మాదిగలు జరిగిన కేసులో ఒకటి చెప్తాను. మహారాజుల కాలనీ అని ఒక సిద్దిపేటలో ఉంటే దొంగతనం నెపం మీద గుండు కొట్టి అని కారంపడి వేసి కొడతారు. అదే మహారాజుల కాలనీ మనం చెప్తున్నాం కదా. ఆ మహారాజుల కాలనీ ఎవరు ఉంటారో నాకు తెలుసు. అయినా కానీ అంత తిప్పల పడి ఏదో చేసి మొత్తం ఆడికి పోయి వాళ్ళ కండగా నిలబడి ఎఫ్ఐఆర్ చేపించి ఆ కేసులో వాళ్ళకి న్యాయం చేసేటట్లు నిలబడ్డా. మరి ఎక్కడ ఒక్క మహారాజు కనిపించలే, ఒక్క ఎంఆర్పిఎస్ కనిపించలేడా. ఇంకొన్ని ఆ కేసులో, సిద్దిపేట కేసులో కేసు కాంప్రమైజ్ అని అదే ఎంఆర్పిఎస్ తిరిగిరు. మరి నేను చూసిన అది అక్కడ ఎందుకు హైదరాబాద్లో జరిగిన అత్యాచారాల మీద పేర్లు చెప్పదు కాబట్టి చెప్తలేదు. ఈరోజు ఆ కుటుంబాన్ని మేము నిలబెట్టేసి జీవిత ఖైదేపించిన మా కేసులో కులం చూసినాం. అది మాలలంటే మీరు ఒకటి క్లియర్గా పెట్టుకోండి. బాబాసాహెబ్ అడుగుజాడలో నడిచే ఒక 3 కమ్యూనిటీలు, 3-4 కమ్యూనిటీలు అంతే. మిగతా అంతా కమ్యూనిటీలు అంతా ఆయనకు వ్యతిరేకం చేసేటోళ్ళే. తెలుగు రాష్ట్రాల్లో మాలలు, మహారాష్ట్రలో మహర్లు, నార్త్ సైడ్ చెమార్లు, ఇంకా కొంచెం అవి పర్సంటేజ్లో వాళ్ళు ఉంటారు. ఈ 3 కమ్యూనిటీలు పక్క 100%. ఏది ఏమైనా సొంతగాడు ఎంత ఏం కూలిపోయినా బాబాసాహెబ్ ఐడియాలజీని నిలపడానికి, బాబాసాహెబ్ ఐడియాలజీని ముందుకు తీసే దిశలో మాట్లాడతారు. అదే ఈరోజు వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు బాబాసాహెబ్ను తీసుకుంటే కూడా బాబాసాహెబ్ అన్నాడు ఎవడి వాటా వాళ్ళకి అంత ఉండాలి, ఎవరి వాటా ఎంతనో వాళ్ళకి అంత దక్కాలి అని చెప్పేసి బాబాసాహెబ్ చెప్పింది కదా. మరి ఇది కూడా వాళ్ళు అడుగుతున్నాయి, ఎవరి వాటా వాళ్ళకి. నేను అదే చెప్తున్నా. బాబాసాహెబ్ చెప్పిన దానికి మనకు అనుకూలంగా మార్చుకోవడం మీద ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఓకే, షెడ్యూల్డ్ కులాలు అంటే ఒక కులం, ఒక సమూహం, ఈ కులంకంతా ఒకటే అన్నాడు ఆయన. ఆ కులాలలో ఉన్న సపరేట్ కాదన్నాడు. మా కులాల జనాభా ఇప్పుడు ఎంతున్నది? 18% నుంచి 20% ఉన్నాం మేము. 20% జనాభాకు మాకు తగ్గట్టుగా 20% రిజర్వేషన్ చేయమంటున్నాం. మరి అదెందుకో చేయరు.
నువ్వు ఉన్న 15% అమలు చేయలేదని రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇచ్చిందే తక్కువ, అందులో ఒక కులం తిన్నదని ఏ విధంగా చెప్తావు? అది కూడా ఎటువంటి డేటా లేకుండా, సైంటిఫిక్ డేటా లేకుండా అంత గుడ్డిగా మాట్లాడి ఇది ఏంటి అంటే బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో షెడ్యూల్ కులాల యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ అంతా లంసంగా ఉంది కాబట్టి ఈ వర్గీకరణ పేరు మీద షెడ్యూల్ కులాలలో శాశ్వతంగా విభజన చేయడానికే వర్గీకరణ అనుకూలంగా తీర్పిచ్చింది. ఎవరిచ్చారు? సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టుకు వర్గీకరణకు ఈ కులాలను విడగొట్టాలనే ఆలోచన సుప్రీంకోర్టుకి ఎందుకు ఉంటుంది? షెడ్యూల్ కులాలను విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి ఉన్నది. అంటే విభజన చేయడం ఒకటే కాదాలు, దీన్ని పర్మనెంట్గా నరేంద్ర మోడీకి ఉండేది అంటే సుప్రీంకోర్టు తీర్పే కదా. అలా ఈ తీర్పు అట్లా అంటే ఈరోజు ఇప్పుడు రాకనే పోతుండే ఇంత జల్దీ, ఇంత షార్ట్ పీరియడ్లో. ఇదంతా లాబింగ్. ఎన్వి రమణ, చంద్రబాబు, నరేంద్ర మోడీ. అరే నేను చెప్పుడు కాదు, మందకృష్ణ గారే చెప్పి, ఇంకా నేనేం సపరేట్ చెప్పాలి, ఆయననే క్లియర్గా చెప్పిండు, దాని మీద డిబేట్ వద్దు. వీళ్ళందరూ కలిసి షెడ్యూల్ కులాలను పర్మనెంట్లీ విభజించేసి ఇండైరెక్ట్గా రిజర్వేషన్ క్లోజ్ చేసే కుట్రలో భాగమే ఈ వర్గీకరణ అనుకూలంగా తీర్పు. ఇదేదో మాలమాదిగలకు, అక్కడ చెమార్లకు, నాన్ చెమార్లకు అంటున్నారు కానీ కాదు. మెల్లమెల్లగా రిజర్వేషన్లను నిర్వీర్యం చేసే కుట్రలో పెద్ద స్టెప్ ఇదే. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. దాంతోపాటు దీంట్లో ఎవడో ఒకరు 1%, 2% ఎక్కువ తక్కువ తింటారు అంటున్నారు కదా. 1% కాదు, మొత్తం తిన్నా పర్వాలేదు నాకు. నేను ఎప్పుడు అడగలే, ఇప్పుడు కూడా అడిగా. బాబాసాహెబ్ ఐడియాలజీకి వ్యతిరేకం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. బాబాసాహెబ్ ఆ రోజు ఆర్టికల్ 341 అంతా పకడ్బందీగా పెట్టి, నీకు రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ఉన్న ఇంపార్టెన్స్ ఏ ఆర్టికల్కు లేదు. ఎందుకు షెడ్యూల్ కులాలకు అంత సీరియస్గా పెట్టింది? ఎందుకంత డిబేట్ జరిగింది? ఎందుకు రాష్ట్రాలకు పవర్స్ చేద్దాను? ఇప్పుడు ఇచ్చిన తీర్పును 1948లో బాబాసాహెబ్ చెప్పిండు సెప్టెంబర్ 17. మీరు ఒకసారి అందరు పుస్తకాలు తీసి చూసుకోరు. దాన్ని కాపాడడానికి మేము పనిచేస్తున్నాం. ఇదేదో మాలలకు ఏదో శత్రువుగా చూస్తున్నారు. 1% దొబ్బిదినుడు ఏంటిది ఇది? ఇప్పుడు రేపు కర్మగాలి రేవంత్ రెడ్డి దొబ్బిదిన కార్యక్రమాలు లెక్కలు తీస్తే పబ్లిక్ రివర్స్ అవుతారు దాని మీద. అంటే నేనేమంటున్నానంటే సిద్ధాంతపరంగా మనం మాట్లాడదాం. ఇప్పుడు పబ్లిక్ రివర్స్ అవుతా అంటారు కదా, లెక్కలు తీస్తే బయటపడతా అంటారు కదా. మరి లెక్కలు తీస్తే బయటపడ్డప్పుడు మీరు మళ్ళీ పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ చేయాల్సిన అవసరం ఉంది. లెక్కలు తీస్తే బయటపడతాయి కదా, వాళ్ళు ఎక్కువ తిన్నారని తెలుస్తాయి కదా. నేనేమంటున్నా, మాదిగలు తిన్నారు, మాలలు తిన్నారని నా వాదన కాదు. అది రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి నేను సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన. 11 మంది జడ్జిలో ఓపెన్ కోర్టు ద్వారా విచారణ చేయాలని వేసిన నేను పిటిషన్. ఓకే. దాంట్లో ఇంకోటి, మీరు మాలా మాదిగా వీళ్ళు ఎక్కువ తిన్నారు తక్కువ తిన్నారని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎక్కడ లేదు. డాటా కలెక్ట్ చేసిన తర్వాత వాడు ప్రూవ్ చేయాలి. ఆ రాష్ట్రం వాడు ఈయనకు రిజర్వేషన్ కేటగరైజేషన్ చేసి అదనంగా ఇవ్వాలని మీరు ప్రూవ్ చేయాలి. ఏడ ప్రూవ్ చేస్తావు? ప్రూవ్ చేస్తే సార్ బయట ఉంటాడు. మళ్ళీ సార్ సామాజిక వర్గం అంతా బయట ఉండాలి, ఫుట్బాల్ గ్రౌండ్లో బయట ఉండాలి, మిగతా వాళ్ళందరూ లోపల ఉంటారు. అంటే నేను కూడా ఉంటుండొచ్చు, నేనేం శుద్ధ పూజ కాదు, నేను కూడా ఉండొచ్చు. నేనేమంటున్నానంటే ఉన్న రిజర్వేషన్లను మొత్తం నింపకుండా ఉన్నదంటేనే. మీకు తెలుసా, ఇంత మాట్లాడుతున్నాం మనము, తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఒక్క బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ కాలే. ఏ రోజైనా మాట్లాడి రైలు మాలలు దొబ్బి తిన్నారు అన్నారు. అరే బ్యాక్లాగ్ పోస్టులకు 6 నెలలకు జీవో ఎక్స్టెన్షన్ చేస్తాడు. ఇప్పటిదాకా 20 జీవోలు ఎక్స్టెన్షన్ జీవోలు వచ్చినాయి. బ్యాక్లాగ్ ఫిలప్ చేయమని గవర్నమెంట్ రూల్ ఉన్నది. ఆ జీవో 22 ఉన్నది. 6 నెలల్లో ఫిలప్ చేయాలి. బ్యాక్లాగ్ ఉన్నాయి అన్నీ కూడా మీరు 6 నెలల్లో ఫిలప్ చేయాలని జీవో తీస్తాడు. 6 నెలలలో ప్రభుత్వ శాఖలు చేయలేకపోయినాయి కాబట్టి ఇంకో 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇట్లా 20 జీవోలు వచ్చినాయి. అరే ఉన్న పోస్టుల బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేసుకోలేని దుస్థితిలో ఉన్న మన ఉద్యమ సంఘాలు, మన నాయకులు, మనము ఆ ఉన్న దాంట్లో తిన్నారు ఎవరో చూద్దాం అంటే ఏంది ఇది? నువ్వు తిన్నా నేను తిన్నా కాదు. రిజర్వేషన్ ఇంకోటి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కాదు, సమాజంలో మిగతా సామాజిక వర్గాలతో ఆత్మగౌరవంగా బతకడానికి ఒక క్లాస్ నీకు రావాలనే ఉద్దేశంతోనే తప్ప ఆర్థికంగా లబ్ధి. మీరు ఇంకో క్లారిఫికేషన్ చేస్తా, దళితులు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత అభివృద్ధి పదంలో ఉన్నా,
ఈ రోజు అది కూడా వ్యవస్థ కొనసాగుతుంది. మూడో వివక్ష ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రైబల్, ఆమె గుడ్లకు రానియారండి. నేషనల్ కమిషన్ చైర్మన్, మా చైర్మన్కు లోపల గుడ్లకు రానియారు. మరి వాళ్ళకేమన్నా తక్కువ ఉందా? భారతదేశ ప్రథమ ప్రవరురాలు ఆమె గుడ్లకు రానియదు. మా ప్రాతిపాదిక ఏంది? అంటరానితనం వివక్షత మా ప్రాతిపాదిక. మేము ఎంత ఆర్థికంగా బెనిఫిట్ అయినా మాకు ఆ వ్యవస్థ కొనసాగుతుందని చరిత్ర ఇప్పుడు స్పష్టంగా నీకు కనిపిస్తుంది కదా. ఆ సమస్యను మనం ప్రస్తావించకుండా, ఉన్న రిజర్వేషన్లలో మనం మొత్తం ఫుల్ఫిల్ చేయించుకోకుండా, ఆ ఉన్న దాంట్లోనే నువ్వు తిన్నావు నేను తిన్నావు అది కూడా అడుగు. కానీ అది బాబాసాహెబ్ వీళ్ళ మధ్యలో అది చేస్తారు, అది అగ్రకులాల కుట్రలు చేస్తారు, అందులో వీళ్ళు బలిపశులు అవుతారని అప్పుడు చెప్పిండు. దాని దగ్గర మేము వ్యతిరేకిస్తున్నాం అంతే తప్ప వాటి ఇప్పుడు ఈ వర్గీకరణ 94లో మన దగ్గర శురువైంది. ఓకే, అప్పుడున్న రిజర్వేషన్ల ఉద్యోగాలు ఎంత, సీట్లు ఏంది, ఈరోజు ఉన్న ఉద్యోగాలు ఏంది, అంత ప్రైవేటైజేషన్ అయింది. అందుకని మేము మాలలుగా వర్గీకరణ వ్యతిరేకులుగా ఏదో మాదిపోతుందని కాదు. అంబేద్కర్ షెడ్యూల్ కులాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్, వీళ్ళ ఐక్యత ఉంటేనే వీళ్ళకు బెనిఫిట్ అవుతుంది, వీళ్ళ హక్కులు వీళ్ళు సాధించుకోగలుగుతారు. అది అందుకనే పకడ్బందీగా పెట్టి మీరు ఆర్టికల్ 341 చాలా బ్రహ్మాండంగా పెట్టింది బాబుసాబ్. వేరే వాళ్ళకి అది లేదు. ఎందుకంటే అటువంటి జరిగితే దాడి అంటే ఇప్పుడు జరిగే దీన్ని 1948లో బాబాసాహెబ్ ఆలోచించారు. 80 ఏళ్ల క్రితం. ఏంటిది అది? బాబాసాహెబ్ విజన్ 100-200 సంవత్సరాల ముందు. దాన్ని కొనసాగింపుగా మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకేదో పోతుంది, మాకేదో చేస్తుంది, రిజర్వేషన్లు కేవలం మా మీద తిన్నట్లు. రిజర్వేషన్లను ఆర్థిక ప్రాతిపదికన అంటగట్టి మాట్లాడమనేదే మూర్ఖత్వము. ఇప్పుడు మీరు ఆర్థిక ప్రాతిపదికన పక్కన పెడితే మీరు అన్నారు కదా తిండు అవన్నీ మాకు అవసరం లేదు, మొత్తానికి అయితే మా అంటే 341కి వ్యతిరేకంగా అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అన్నట్టే వచ్చేటువంటి నోటిఫికేషన్లలో కనుక ఏబిసిడి వర్గీకరణ చేసి పెడితే రిజర్వేషన్లను పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేదంటే నష్టం అయితే లేదు కదా. నేనేమంటున్నాను, 4 వర్గాలుగా చేసిరు. మీరు అంటున్నట్టు బ్యాక్లాగ్ పోస్టులు ఒకవేళ భర్తీ చేసారు అనుకో, బ్యాక్లాగ్ పోస్టులలో ఉన్న ఎంత శాతం రావన్నా అంత శాతం వాటా ఇవ్వలే వాళ్ళకు సపరేట్గా చేసి పెడితే అలా తప్పేం లేదు కదా. మరి నేను అన్నది కాదయ్యా, నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాన్నావు కదా, అవసరం ఉంటే ఆర్డినెన్స్ తీస్తాన్నావు కదా, లెక్కలు షురూ చేయను. సింపుల్గా ఆయన ఉండే సచివాలయంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అట్లా మాదిగలు ఒక్కటి 5 నిమిషాలు ఇస్తారు వాళ్ళకి, 5 నిమిషాలే పడుతుంది. అది తీసుకొని చూడు, మనం తర్వాత మాట్లాడదాం ఇక అన్ని డిస్కషన్. అంటే మీరు చూసి మీరు తెలుసుకున్నారు. నేను అదే చెప్తున్నా కదా, నా దగ్గర డాటా లేకుండా ఏది మాట్లాడను నేను. కవిత్వం ఇవి అల్లి మాట్లాడే సమస్య లేదు, అది సమస్య లేదు. తర్వాత ఇంకోటి 1 ఆగస్టు 2024 ఒక తీర్పు వచ్చింది. ఇది వర్గీకరణ. అవును, ఇది ఇప్పుడు వచ్చింది ఫస్ట్కే వచ్చింది కదా, ఆగస్ట్ 1. ఏమైనా డేటా తీయాలంటే ఫస్ట్ తర్వాత జరిగే డేటాతోనే వర్గీకరణ చేయాలి కదా, ఎవడైనా బేసిక్ కదా. 1994లో జరిగిన జస్టిస్ రామచంద్రనాథ్ కమిషన్ ప్రకారం ఏబిసిడిని అమలు చేయాలంటే ఏంది, ఎందుకు పిల్లల్లాగా మాట్లాడుతారు? ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం మిమ్మల్ని అడగాలి. 1994 ఏబిసిడి వర్గీకరణ అంటే నాకు గుర్తొచ్చింది. మాలలు మంచిగా ఉన్నారు, మాదిగలు మంచిగా ఉన్నారు, ఇద్దరు కొట్లాడుకుంటా ఉన్న 57 ఉపకులాలు, అంటే మీరు అనుబంధ కులాలు అంటారు, మేము వాడుకలో ఉన్నటువంటి ఉపకులాలు మేము వాడుతున్నాం. వాళ్ళు ఈరోజు కూడా బైరి వెంకటేశం గారు కొంతమంది కలిసి ఆడ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టారు. అవసరమైతే ఫ్యూచర్లో మేము భవిష్యత్తులో ధర్నాలైనా నిరసన కార్యక్రమాలు చేస్తామని కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఉన్న మా ఉపకులాల అంతా వీళ్ళు ఇద్దరు మంచిగా శిరసంగానంగా మంచుకొని వాళ్ళ లబ్ధి పోయింది. అన్ని ఉద్యోగాలు, ఉపాధి, చదువులు అన్నింటిలో కనీసం మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇద్దామన్నా కూడా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు క్యాస్ట్ సర్టిఫికేట్ లేనటువంటి పరిస్థితుల్లో మా సంచార బతుకులు మాయ ఉంటే మేము కొట్టాడాల్సింది పోయి వీళ్ళిద్దరే కొట్టుకుంటారు. అసలు వీళ్ళిద్దరిని పక్కకు పెట్టి మిగతా మా 57 కులాలను న్యాయం చేయాలనిపించి వాళ్ళు అంటున్నారు. మీరిద్దరు ఈ 57 కులాల నుండి వచ్చేటువంటి వాయిస్ అయితే కరెక్ట్నా కాదు? 100% తప్పది. ఎందుకు? వాళ్ళకి అన్యాయం. ఇప్పుడు సంచార జాతులు ఏవైతే ఉన్నాయో, సంచార జాతులు ఇప్పుడు వరకు చదువు అందుతలేదు. కొన్ని కులాలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ గోసంగి మిగతా ఏదైనా కులాలు ఉండేదంటే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఇది ఎక్కడి క్యాస్ట్, మీరు మాలన మాదిగన ఏదో ఒకటి తీసుకోవాలంటే మాలను మాదిగను పెట్టుకొని తీసుకొని చదువుల కోసం అప్పటి వరకు తీసుకొని పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది.
మరి మాలా మాదిగా మంచిగా ఉన్నారు, మా 57 ఉపకులాన్ని పక్క పెట్టి మాకు వర్గీకరణలో మమ్మల్ని సపరేట్ పెట్టి మా అందరికి కలిపి ఒక వర్గం చేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మాలా మాదిగలు అందరూ మంచిగా ఉన్నారు అనేది వాళ్ళ వాదన కదా, బైరి వెంకటేష్ వాదన. ఆయన ఒక్కడే కాదు, చాలా మంది ఎవరు XYZ ఎవరో అనుకున్నారు. నేను అంటున్నా మాలా మాదిగలు ఇంకా కూడా కాలేదా అంటున్నా. ఎందుకంటున్నా కాలేదు కాదన్న, వాళ్ళు అంటున్నది ఏంటంటే ఉన్న 59 కులాలలో ఈ 2 కులాలు కొద్దిగా బెటర్ ఉన్నాయి, వీళ్ళు తినేంత తింటారు, ఇక దొబ్బి తినుడు మాట వాళ్ళు అంటలేరు పాపం. ఏంది అని అంటే వీళ్ళు ఇద్దరు సామాజికంగా ఎంతో కొంత బలపడ్డరు, మేము ఇంకా సంచార జీవులుగానే ఉన్నాం, మేము ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నాం, మేము ఇంకా చదువుకోవడానికి ఇప్పుడు మీరు అంబేద్కర్ ఓవర్షిప్ గురించి మీరు మాట్లాడతారు, మాకు కనీసం గురుకుల డిగ్రీ కాలేజీలో గురుకుల స్కూళ్ళలో మాకు అడ్మిషన్లు కావాలని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతున్నారు. మీరు అమెరికా పోవడం కోసం ఆలోచిస్తే వీళ్ళు బడికి పోవడం గురించి ఆలోచిస్తారు. మరి వీళ్ళ పరిస్థితుల్ని కూడా సపరేట్గా ఆలోచించాలి కదా. వాళ్ళ 57 కులాలను ఫస్ట్ ఏ వర్గంలో పెట్టి మిగతా మీరు ఏమైనా చేసుకోరే అని చెప్పేసి వాళ్ళు అంటారు. మేమేమంటున్నానంటే, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద రెగ్యులర్గా తరువుగా ఉన్నా కాబట్టి, కుల ప్రాతిపదికన వెనుకబాటుతనం ఉండదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మాదిగను తీసుకొచ్చి కింద ఉన్న అట్టడుగున్న రాకేష్ మాదిగను కంపేర్ చేయగలుగుతామా? చేయలేదు. నువ్వు ఎట్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తిన్నాడని నువ్వు ఈయనకి ఎట్లా చెప్తావు? కుల ప్రాతిపదికన నువ్వు ఎట్లా చెప్తావు? మీరు ఆలోచించాలి. ఇక అదే మోచి డిప్యూటీ సీఎం అయ్యాడు, మరి బైరి వెంకటేష్ ఈయనే ఉన్నాడు కదా. మరి ఇప్పుడు మోచి ఆయన దామోదర్ రాజనరసింహ అయింది కాబట్టి ఈయన ఇవ్వద్దంటవా? ఎక్కడ సామాజిక వర్గం? ఇంకో ఎంత డేంజర్ మాట్లాడారంటే ఆ తీర్పులో, ఒక కుటుంబంలో ఒక జనరేషన్లో ఒకటేసారి రిజర్వేషన్ లేదా? ఏంద్రనైనా ఇది విచిత్రం మాట. తండ్రి రిజర్వేషన్ తీసుకుంటే కొడుకుని నేను తిన్నా అంటే నా కొడుకుకి ఇవ్వద్దంట. అవును, ఏ సామాజిక న్యాయం ఏ విధంగా న్యాయం అవుతుంది? అంటరానితనం ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్లు, అంటరానితనం పోయేదాకా రిజర్వేషన్లు ఉంటాయి. నేను ఉద్యోగం తీస్తే నా కొడుకుకి ఇద్దా? తీర్పులు అది రాశారు. అది ఇటువంటివి మాట్లాడారు. కానీ ఉన్నదంటేనే కులం మాలోళ్ళు తిన్నారు, మాదిగోళ్ళు తిన్నారు, ఇంకా ఉపకులాలుగా ఎక్కడున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఇదేంటంటే కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడమే తప్ప ఆ కులాల మీద చిత్తశుద్ధి కాదు. ఈ చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య ఇన్ని రోజులే ఉండదు. ఈవి చెన్నై తీర్పు ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగం తర్వాత అంత గొప్ప తీర్పు ఎక్కడ రాలే. మీరు ఒక్కసారి మరి మీరు అందరు కూడా చెప్తున్నాను, నా రిక్వెస్ట్ NN ద్వారా ఒక్కసారి ఈవి చెన్నై తీర్పు ఒక చదవండి. అందరూ అంటారు ఇది రాజ్యాంగంకి వ్యతిరేకము, రాష్ట్రాలకు పవర్ లేదు మాత్రమే కొట్టేసిందని అంటారు. తప్పు. ఇట్లా ఇప్పుడు ఇచ్చిన తీర్పులా లేదు అది. దాంట్లో ఎందుకు మేము వద్దంటున్నాము, ఇది చేస్తే ఏం జరుగుతుంది, ఇది ఎందుకు చేయకూడదో కూడా మొత్తం క్లియర్గా చెప్పిండు. అందులో సజెషన్స్ ప్రధానంగా ఇప్పటిదాకా కూడా రిజర్వేషన్ అందని కులాలను గుర్తించి ఒక పైలట్ ప్రాజెక్ట్ తయారు చేసి ఒక 10 సంవత్సరాలుగా వీళ్ళతో పాటు వీళ్ళని మాదిగలతో పాటు ఈ కులాన్ని ఈక్వల్ చేయడానికి స్కీమ్స్ మీరు పథకాలు తయారు చేసి వాళ్ళకి అమలు చేయాలి. ఎప్పుడు ఇచ్చారు? 2004 వచ్చిన తీర్పు 2024, 20 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క సలహా కూడా ఇప్పటిదాకా పాటించలేదు. నిజంగా కూడా ఆ ఈవి చెన్నై తీర్పును అమలు చేయదలిస్తే ప్రభుత్వాలు పాలకులు చేస్తే ఈరోజు దాకా 2 జనరేషన్లు బెనిఫిట్ అవుతుంటాయి. ఉన్న కులాలు కూడా ఈక్వల్గా మాదిగకి అవుతుంది. అది చెయ్యరు. కానీ ఉన్న దాంట్లో చేయాలి. ఇప్పుడు నేను ఒకటే దీనికి సొల్యూషన్ కూడా మనం చెప్పాలి. మీరు జనరల్గా అందరు చాలామంది అంటారు మీరు ఎప్పుడు మాదిగో లవణంగా కావాలంటే మీరు వద్దంటారు, ఇదే పని అంటారు. కానీ బాబాసాహెబ్ వారసుల్లాగా వాళ్ళు కావాలంటే నేను వద్దనే బాపతి కాదు నాది. దానికి ఒక సైంటిఫిక్గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తేనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఈ తీర్పు వచ్చిన తర్వాత నార్త్లో కూడా అదే డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు తమిళనాడు ఏదైతే మద్రాసు ఉందో, తమిళనాడు రాష్ట్రంలో 15% రిజర్వేషన్ ప్లస్ 10% రిజర్వేషన్. అరుంధతి గారులకు 3% సపరేట్ పెట్టింది, మొత్తం 18%. ఈ 15% డిస్టర్బ్ చేయకుండా ఇంకా రిజర్వేషన్ అందని అరుంధతి గారు ఇంకా మిగతా కులాలను ఈ 3% అదనంగా ఇచ్చేసి వాళ్ళు అక్కడ వాళ్ళకు రిజర్వేషన్ పెడుతుంది. మేము కూడా అదే అంటున్నాం. ఇప్పుడు 15% ఉంది కదా, అదనంగా 10% రిజర్వేషన్ పెంచి ఇంకా అందని వాళ్ళకి అందిమంటున్నాం. అవును,
ఇప్పుడు అదే కదా ఇందులో మేము అడిగేది. 15లో కాకుండా ఇంకా 10% పెంచేదంటే అవసరమైతే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కు ఉన్నాయంతా అలే కదా, జనరల్ ఓసీలు అంతా అలే కదా, అదనంగా 10 ఇస్తున్నావా లేదా నువ్వు? రాజ్యాంగ విరుద్ధంగా ఇస్తున్నాడు. ఎస్ అది మనకు అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్నప్పుడేమో అది 50% దాడుతుంది 60% దాడుతుంది అని చెప్పేసి రిజర్వేషన్లకు సంబంధించిన విషయం రాజ్యాంగం అంటారు. మళ్ళీ దీనికి సంబంధించిన విషయం ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన విషయంలో 50 నుండి 60% పెరుగుతుంది కదా, మరి ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా అంటే మాత్రం ఒకళ్ళు మాట్లాడారు. నేనేమంటున్నానంటే జనరల్ సీట్లు అంతా ఓసీలే ఉంటారు అబ్బా. అవును, అదనంగా నువ్వు 10 రాజ్యాంగ వ్యతిరేకంగా ఈడబ్ల్యూ ఇచ్చినావు కదా, ఎందుకు మరి ఎస్సీల రిజర్వేషన్లు మేము జనాభా 18 నుంచి 80 ఉన్నది, 18 నుంచి 20 ఉన్నది. నేనేమంటున్నా ఇప్పుడున్న 15% తీసుకుందాం క్రైటీరియా, అదనంగా 10 ఇచ్చి ఇంకా రిజర్వేషన్లు అందని షెడ్యూల్ కులాలకు అందిస్తాను చెప్పు, నేను స్వాగతిస్తాను. ఫస్ట్ పాలకులకు నేను పాలాభిషేకం చేస్తా. ఇది చెయ్యారు కానీ ఆడు ఇచ్చిందే తక్కువ, ఆ తక్కువ ధరల కింద మీద అంటే కుట్ర ఏంటిదంటే మీరు రిజర్వేషన్ల వల్ల ఏదో ఒక కులానికి బెనిఫిట్ చేయాలని కాదు, వీళ్ళు పర్మనెంట్గా డివిజన్ చేస్తే రేపు భవిష్యత్తులో రిజర్వేషన్ నిర్వీర్యం చేసేటందుకు కుట్రలో భాగమే చేసిరని మేము వ్యతిరేకిస్తున్నాం. ఓకే, మా డిమాండ్ ఇప్పుడు అదే. సొల్యూషన్ కూడా చెప్తున్నాం, అబ్జెక్షనే కాదు మాది, సొల్యూషన్ కూడా చెప్తున్నాం, ఒక అడ్వైజ్ కూడా ఇస్తున్నాం ప్రభుత్వ పాలకులకు, బీజేపీకే కాదు కాంగ్రెస్ కూడా చెప్తున్నాం. అదనంగా 10% ఎస్సీలకి ఇవ్వని నువ్వు డిమాండ్ చేయి పార్లమెంట్లో, మేముంటాం. మీ ఎవడైతే డిమాండ్ చేస్తా అదే ఉండదు. 10% వాళ్ళకి అదనంగా ఇవ్వండి, ఆ 10% ఇంకా రిజర్వేషన్ అందరి కులాలకు వ్యక్తులకు కుటుంబానికో ఎట్లా ఇస్తావో నువ్వు, అది మా డిమాండ్. అయితే దీంట్లో బీజేపీ ఎట్లయినా హిందుత్వ పార్టీ వ్యతిరేకిస్తాడు, కానీ సెక్యులర్ పార్టీ అని కథలు మొన్న 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే సేవ్ కాన్స్టిట్యూషన్, ఇదే కాన్స్టిట్యూషన్ పెట్టి భారతదేశ ప్రజలను బుట్టలేసుకున్నాడు. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడుతూ వచ్చిన 7 జనుల ధర్మాసనం ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ ఇచ్చిన తీర్పు ఇప్పటిదాకా కూడా మాట్లాడాలంటే మల్లికార్జున ఖర్గే మాట్లాడాలి, అంటే ఎస్సీ. అవును, ఎస్సీలకు సంబంధించింది అంటే మల్లికార్జున ఖర్గే మాట్లాడాలంటావు, నువ్వు ఎందుకు మాట్లాడలేవు? 25% కంటే పైన ఉన్న ఎస్సీ ఎస్టీల సమస్య, ఎస్సీలు రాజ్యాంగబద్ధంగా ఉన్న ఆర్టికల్ 341 ఆర్టికల్ 342 ఇచ్చిన ఈ రాజ్యాంగంలో తూట్లు పడుతూ వచ్చిన తీర్పును నువ్వు ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు? అంటే రాజకీయ పబ్బం కట్టుకోనికి రాజ్యాంగాన్ని వాడుకుంటావా? నువ్వు మాట్లాడాల్సిందే. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం మీ ఎన్ఎన్ మీడియా ద్వారా, రాజ్యాంగాన్ని కాపాడాలి. వీళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తా, నేను ఎన్నికల్లో పోయినావు కదా, ఇన్ని సీట్లు వచ్చినాయి కదా, ప్రతిపక్ష నాయకునిగా నిలబడ్డావు కదా, ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడుతూ వచ్చిన తీర్పును నువ్వు వెంటనే నీ స్పష్టమైన వైఖరి ప్రకటించు. అంటే ఉన్న రిజర్వేషన్ కేటగిరీషన్ మద్దతు ఇస్తావా? చెప్పు, నీ వైఖరి అదనే చెప్పు. మేము ఇప్పుడు గట్టిగా నమ్మేది ఏంటంటే రాజకీయాల లబ్ధి కోసమే కేవలం ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగిందని మేము భావిస్తాము. రేపు ప్రజలకు కూడా వెళ్తాము. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మీరు నిజంగా కూడా ఎస్సీ ఎస్టీల పట్ల చిత్తశుద్ధి ఉన్నది, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని మీరు అనుకుంటే రేపే మీరు రాహుల్ గాంధీ దగ్గర ప్రకటన చేయించండి. రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చిన ఆ సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పమనండి. ఎందుకు మాయావతి గారు మాట్లాడలేదా? స్టాండ్ అయి ఉన్నదేమే, ఆ తీర్పును నేను వ్యతిరేకిస్తున్నాను అంటే వాళ్ళ క్రిమిలేయర్ సంబంధించిన లేదు. నేను మళ్ళీ స్పష్టం చేస్తున్నా, అంటే ఓన్లీ మాయావతి గారు అయితే మొదటి నుండి బీఎస్పీ పార్టీ మొదటి నుండి దీనికి వ్యతిరేకము, కానీ చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు మాత్రం క్రిమిలేయర్ని ఒకటే వ్యతిరేకించడం అనేది. అయితే మాయావతి గారికి నేను స్పష్టంగా పెడుతున్నా, నరేంద్ర మోడీ కుట్ర కూడా క్యాబినెట్ ఎంబడే సమావేశం జరిగింది, క్రిమిలేయరు చెయ్యమని ప్రకటించారు. అది పెద్ద జోకు. తీర్పులు ఎక్కడ క్రిమిలేయర్ చేయమని చెప్పలే, నలుగురు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, తీర్పు కాదు అది. అవును, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చేయాలనుకున్నా చేయరు కదా, తీర్పు చెప్పలేదు కదా. ఆయన అసలు జరగంది వాళ్ళు చెప్పండి, నేను చేయనని చెప్తున్నాడు ఈయన చెప్పాల్సిందేంది? అది రాజ్యాంగ వ్యతిరేకం అంటే మేము పార్లమెంట్లో సమీక్షిస్తాము, అవసరం ఉంటే రీకాల్ చేస్తామని చెప్పాలి. దాన్ని మాత్రం అనకుండా, ఎందుకంటే రేపు నార్త్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ మాకు ఇబ్బంది అయితే అన్ని రాజకీయాలే, రాజ్యాంగం ఏం అవసరం లేదు, అన్ని రాజకీయాలే. కేవలం దాన్ని అన్ని మీడియా, గోధి మీడియా అంతా కూడా నరేంద్ర మోడీ గారు ఎస్సీలకు క్రిమిలేయర్ చేయాలని ప్రకటించిండు. అరే చేయమన్నాడు ఎవడరా బాబు?
ఎవరికి చూతే వస్తున్నావు నువ్వు? అంత అమాయకులు ఎవరు లేరు. నువ్వు మాట్లాడేదంటే సుప్రీంకోర్టు తీర్పు కరెక్టా తప్ప మాట్లాడి, ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా వచ్చిందా మాట్లాడు, అది ధైర్యం చేయడు. ఈయన ఇట్లా ఉంటే ఆయన రాజ్యాంగాన్ని కాపాడమంటాడు, రాజ్యాంగం కాపాడడానికి మీరు అందరు కలిసి పనిచేయాలంటాడు. ఆ రాజ్యాంగాన్ని తూట్లు పెడితే ఆయన మాట్లాడాడు. అది ఎస్సీల సమస్య, అంటరాని సమస్య, అంటరానివాడు మాట్లాడాలి. ఎలక్షన్ మాత్రం ఈయన పట్టుకొని తిరుగుతాడు. ఆయనను చూసి నేను కూడా మాపోయిపోయినా. సేవ్ కాన్స్టిట్యూషన్ అని నేను 2023లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి నేను కూడా తిరిగి. మాకు ఏంటంటే మా వ్యక్తిగతంగా కాదు, రాజ్యాంగం అంటే అంత సెంటిమెంట్, బాబాసాహెబ్ అంటే అంత సెంటిమెంట్. భారతదేశానికి ఆయన ఇంకా 200-300 సంవత్సరాలు ఆయన అవసరం ఉన్నది, ఆయన రాష్ట్ర రాజ్యాంగం అవసరం ఉన్నది. అందుకనే మేము సేవ్ కాన్స్టిట్యూషన్ అని మా సొంత డబ్బులు పెట్టుకొని తిరిగి కాంగ్రెస్ పాలన తీసుకురావడానికి వచ్చి మేము పనిచేసి కాంగ్రెస్ పాలన చేస్తే ఇప్పుడు మాకు వ్యతిరేకంగా జరుగుతుంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడదు. సరే, మాకు వ్యతిరేకం నువ్వు చెప్పిన రాజ్యాంగం గురించే మాట్లాడమంటున్నాం. ఇది రాజకీయ పార్టీల వైఖరి. అయితే మేము వాళ్ళలాగా కాదు, నిజాయితీగా బాబాసాహెబ్ వారసుల్లాగా ఆ రాజ్యాంగాన్ని కాపాడటానికి పనిచేస్తుంటాము. ఆ రాజ్యాంగానికి వ్యతిరేకం ఏదైనా వచ్చినా దాన్ని ప్రశ్నిస్తాం, దానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. అందులో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం. అయితే మేమేమంటున్నామంటే, మొదటి రోజు ఏదైతే సంబేళనాలు జరిగినాయో తర్వాత నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకం. నేను అనుకుంటా సుప్రీంకోర్టు 7 ఇచ్చిన జడ్జిమెంట్లలో ఇంత వ్యతిరేకత వచ్చింది ఎప్పుడు లేదు. అట్లనే ఒక 2 రోజులు ఏదో వచ్చింది పోయింది. కానీ ఈ దాని మీద నార్త్లనైతే ఉడికిపోతున్నారు. చాలా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. నార్త్ నుంచి ఇప్పుడు 21 ఆగస్టుకు భారత్ బంద్ చేస్తున్నాడు. ఇది 100% సక్సెస్ అవుతుంది. ఈ నెల 21. ఓకే. ఈ 21కి తెలుగు రాష్ట్రాల్లో మేము కూడా సంపూర్ణ బంద్ పాటించాలని నిర్ణయించుకున్నాము. అది కూడా రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా బాబాసాహెబ్ చెప్పిన ఐడియాలజీ ప్రకారమే చేస్తాం. మిగతా వాళ్ళలాగా డ్యామేజ్ చేస్తాం, ప్రభుత్వ ప్రాపర్టీలను డ్యామేజ్ చేస్తాం, వీళ్ళకి దాడి చేస్తాం, వాళ్ళకి అన్యాయం చేస్తాం అని మాకు కాదు. రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య విధంగా భారత్ బంద్ చేస్తాం. అయితే ఈ భారత్ బంద్ రేపు అన్ని రాజకీయ పార్టీలకు తప్పనిసరి అవుతుంది ఈ సుప్రీంకోర్టు తీర్పు మీద మాట్లాడడానికి. మీరు 21 తర్వాత దేశవ్యాప్తంగా చాలా పరిస్థితులు మారిపోతే మీరు తప్పకుండా చూస్తారు. అయితే ఈ 21 బంద్లో ఒక 5 ప్రధాన అంశాలు దేశవ్యాప్తంగా కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. మీరు 2018లో గుర్తే ఉంటుంది. ఏది SC/ST యాక్ట్లో సెక్షన్ 18A వ్యాలిడ్ చేస్తూ ఇస్తే పెద్ద ఉద్యమం జరిగింది. దానివల్ల సుప్రీంకోర్టే రీకాల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పని పరిస్థితిలో పార్లమెంట్లో వాళ్ళు అమెండ్మెంట్ చేసి పెట్టాల్సిన పరిస్థితి. రేపు 21 ఆగస్టు తర్వాత కూడా దేశంలో అదే పరిస్థితి రాబోతున్నది. అందులో భాగంగా మాకేం కావాలని కూడా దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది మేధావులమంతా మేము డిస్కస్ చేయడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తున్నాం. అయితే రేపు 21న దేశ ప్రజలకు, తర్వాత పాలక పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా మేము ఒక 5 డిమాండ్లను చెప్తున్నాం. మొదటిది, ఈ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చిందో అదే సుప్రీంకోర్టు రీకాల్ చేయాలి, మొదటి డిమాండ్. రెండవది, సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును వీళ్ళు రిజెక్ట్ చేస్తూ రాబోయే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ తీర్పును వ్యతిరేకంగా తీర్మానం చేయాలి. దాంతోపాటు ప్రతి రాజకీయ పార్టీకి, మిగతా కులాలకు, సమాజంలో అందరికీ, షెడ్యూల్ కులాలకు ABCD చేయాలి, దానికి టైంపరింగ్ చేయాలి, థింకరింగ్ చేయాలి, అది చేయాలని కుట్రలు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని అధిగమించడానికి ఆర్టికల్ 341, 342ను ఎట్లయితే ఉన్నదో అది మొత్తం తీసుకుపోయి షెడ్యూల్ 9లో పెట్టాలి. ఎవరు కూడా ఈ రాజకీయాల గురించి, లబ్ధి గురించి ఇవి చేసే కుట్రలను తిప్పికొట్టాలంటే దీన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలి. దాంతోపాటు మాకు ఈ 15% కాకుండా అదనంగా 10% రిజర్వేషన్లు ఇచ్చి ఇంకా రిజర్వేషన్ అందని వాళ్ళకు రిజర్వేషన్ అందాలన్నది మా డిమాండ్. ఓకే. అంటే ఇది 21 బంద్లో ఉన్నటువంటి డిమాండ్. ఇవి అన్ని డిమాండ్లు దాంట్లోనే ఉన్నాయి. రీకాల్ చేయాలి, పార్లమెంట్లో చర్చించి ఆ తీర్పును రిజెక్ట్ చేయాలి. దాంతోపాటు 9వ షెడ్యూల్లో ఆర్టికల్ 341, 342ను పెట్టాలి.
దాంతోపాటు ఉన్న రిజర్వేషన్ కాకుండా అదనంగా 10 ఇచ్చేసి ఆ 10% రిజర్వేషన్ అందరి కులాలకు అందించేటట్లు ప్రయాణాలని ఈ ప్రధాన డిమాండ్లతోని దేశవ్యాప్తంగా మేము అది నిరసన కార్యక్రమం కాకుండా అక్కడున్న జిల్లా కలెక్టర్లకే కానీ ప్రధాన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ మెమోరాండం ఇచ్చి మేము నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా ఈ ప్రొటెస్ట్ కార్యక్రమం తీసుకున్నాము. దయచేసి మీ మిత్రులందరికీ మీడియా మిత్రులే కానీ పోలీస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామికంగా మేము నిరసన తెలుపుతాం. మా డిమాండ్లన్నీ కూడా ఆ పాలకులలో అడ్మినిస్ట్రేటర్ ఉంటారో వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. మీరు అందరూ కూడా సహకరించండి. అదేవిధంగా ఈ కమర్షియల్ ఇవి షాపులు కానీ స్కూళ్ళు కానీ దయచేసి దేశ భవిష్యత్తు గురించి రాజ్యాంగాన్ని గౌరవించడానికి ఆ ఒక్కరోజు స్వచ్ఛందంగా బంద్ చేయాలని మేము పిలుపునిస్తున్నాము. తప్పకుండా మీరు చేయండి. మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా మేము ఈ కార్యక్రమం చేస్తాము. రేపు పాలకులకందరికీ రాజకీయ పార్టీలకందరికీ ఈ 21 బంద్ ఒక కనివిప్పు అయ్యే విధంగా షెడ్యూల్ కులాలతో పాటు మిగతా సామాజిక వర్గం మొత్తం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. మొత్తానికైతే భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో వర్గీకరణ అంటే కులాలను విడగొట్టడం అనేది కుట్రపూరితంగా జరుగుతుంది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అని వేసితే మరి బత్తుల రామప్రసాద్ అని చెప్తా అన్నాడు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా వర్గీకరణలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ముఖ్యంగా క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్లను మాకు పెంచాలి తప్ప అవసరమైతే ఇంకో 10% పెంచండి తప్ప మాకు ఉన్న రిజర్వేషన్లను పంచుకోండి అని చెప్పే మాటల్ని మేము ఖండిస్తున్నామని, ఈ నెల 21న దేశవ్యాప్తంగా బంద్ కూడా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి ఈ విషయం మీద ఎంఆర్పిఎస్ కానీ మిగతా పార్టీలు కానీ ఏమైనా స్పందిస్తే మరి ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా మేము బీఎస్పీ పార్టీ తప్ప మిగతా పార్టీలు ఏవి కూడా ఖండిస్తున్నాము అది ఇదని ఏం చెప్పకుండా ఉంటున్న పరిస్థితి కూడా వచ్చేటువంటి నార్త్ ఎలక్షన్స్ కోసమే జరిగేటువంటి కుట్ర అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఉన్న రిజర్వేషన్లని పూర్తిగా దళితుల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎప్పటికప్పుడు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తూ వాళ్ళకు ఉన్న రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో నింపేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఎస్సీ కమిషన్ నిధులని కానీ కార్పొరేషన్ నిధులు కానీ మొత్తం వాళ్ళకి అందేటట్టు చేయాలి తప్ప ఈ వర్గీకరణ ఉద్యమంతో మన మధ్యలో ఇంత దూరాన్ని పెంచడానికి ప్రయత్నాన్ని ప్రభుత్వాలు మానుకోవాలని కూడా చెప్తున్నాడు. మరి ఇంకా లోతైన విషయాల్ని మనం రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని అంటే ఇటు మాది కానీ కాకుండా అందరినీ ఎవరెవరైతే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరిని మనం మీడియాకు వినిపించి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అందరి వాయిస్ని వినిపించి ఎవరికి అన్యాయం జరగకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.